మన దేశంలో ప్రభుత్వం నడవాలన్నా, ప్రభుత్వం మనల్ని నడపాలన్నా ప్రభుత్వానికి డబ్బు చాలా అవసరం. ప్రజల దగ్గరే డబ్బులు వసూలు చేసి ప్రజల కోసం వివిధ రకాలుగా అంటే హాస్పిటల్స్ కట్టడం, డిఫెన్స్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, వెల్ఫేర్ స్కీమ్స్ ఇలా ఎన్నో రంగాల్ని ప్రజల కోసం అభివృద్ధి చేస్తారు. దేశం ఆర్థికంగా ముందుకు సాగాలంటే ప్రజలు ట్యాక్స్లను కట్టాలి. మనం రోజు ఏదో ఒక రకంగా ట్యాక్స్లను కడుతూ ఉంటాము. ఒక చిన్న ఎరేజర్ దగ్గర నుంచి ఇంట్లో వాడే వస్తువుల వరకు, అలాగే సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఇలా చాలా ట్యాక్స్లను కడుతూ ఉంటాము. ఈ వీడియోలో ఇండియాలో ఎన్ని రకాల ట్యాక్స్లు ఉన్నాయి, ట్యాక్స్లు కట్టడం వల్ల మనకొచ్చే లాభాలేంటి, జిఎస్టీ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి, అలాగే రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ 2020 గురించి ఇలా చాలా ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఇండియాలోని ట్యాక్స్ సిస్టమ్ గురించి మీకు ఒక అవగాహన రావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ రెండు రకాలుగా విభజించబడింది. మొదటిది డైరెక్ట్ ట్యాక్స్, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రజలు నేరుగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తాయి. ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ను హ్యాండిల్ చేసేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు పడుతుందంటే ఒక వ్యక్తి యాన్యువల్ ఇన్కమ్ 2.5 లక్షలు దాటినప్పుడు అతను ట్యాక్స్ కట్టాలి. ఆ వ్యక్తికి సంబంధించిన హౌస్ రెంట్, లైఫ్ ఇన్సూరెన్స్, లోన్స్, ఇతర ఎక్స్పెన్సెస్ అన్నీ పోను మిగిలిన ఆదాయం సంవత్సరానికి 2.5 లక్షలు దాటితే అతను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ టీడీఎస్ అనేది కట్ అవుతుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లుగా డివైడ్ అయి ఉంటుంది. ఇక్కడ స్లాబ్ అంటే ఆ వ్యక్తి యొక్క ఇన్కమ్ 3 లక్షలు, 5 లక్షలు లేదా 15 లక్షలు ఇలా ఆదాయాన్ని బట్టి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. 2020 ముందు వరకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఇలా ఉండేవి. 0 నుండి 2.5 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 2.5 లక్షల ₹1 నుండి 5 లక్షల వరకు 5% ట్యాక్స్ కట్టేవారు. 5 లక్షల ₹1 నుండి 10 లక్షల వరకు 20% ట్యాక్స్ కట్టేవారు. 10 లక్షల ₹1 నుండి ఆ పైన ఆదాయం ఉన్నవారు 30% ట్యాక్స్ కట్టేవారు. ఈ స్లాబ్ల ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆదాయం అన్ని ఖర్చులు పోను 5 లక్షలు అనుకుందాం. ఆ 5 లక్షలకు గాను 2.5 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ పడదు. ఎందుకంటే 2.5 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. కాబట్టి మిగిలిన 2.5 లక్షలకు మాత్రమే అతను 5% కట్టాలి. 2.5 లక్షలకు 5% అంటే సంవత్సరానికి ₹12,500 కట్టాలి. ఇంకొక ఎగ్జాంపుల్ని చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఆదాయం 8 లక్షలు అనుకుందాం. 5 లక్షల వరకు అతను ₹12,500 కట్టాలి. మిగిలిన 3 లక్షల మీద 20% ట్యాక్స్ పడుతుంది. ఇలా లెవెల్ టు లెవెల్ ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు అతను సంవత్సరానికి 12,500 ప్లస్ 3 లక్షల్లో 20% అంటే ₹72,500 కట్టాలి. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళని సీనియర్ ట్యాక్స్ పేయర్స్ అంటారు. వాళ్లకు 3 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ పడదు. అలాగే 80 ఏళ్ల పైబడ్డ సూపర్ సీనియర్స్కు 5 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ పడదు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో 5 లక్షల నుండి 10 లక్షల వాళ్లకు మరీ ఎక్కువగా ట్యాక్స్ పడుతోందని, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతోందని రీసెంట్గా 2020లో ప్రభుత్వం కొత్త ట్యాక్స్ స్లాబ్స్ను ప్రవేశపెట్టింది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు పాత ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్ లేదా కొత్త ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్లలో ఒకదాన్ని చూస్ చేసుకుని ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ 2020 ట్యాక్స్ స్లాబ్ సిస్టంలో 0 నుండి 2.5 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ పడదు. 2.5 లక్షల నుండి 5 లక్షలు ఉన్నవాళ్ళు 5% ట్యాక్స్ కట్టాలి. 5 లక్షల నుండి 7.5 లక్షలు ఉన్నవాళ్ళు 10% ట్యాక్స్ కట్టాలి. 7.5 లక్షల నుండి 10 లక్షల ఇన్కమ్ ఉన్నవాళ్ళు 15% ట్యాక్స్ కట్టాలి. 10 లక్షల నుండి 12.5 లక్షలు ఉన్నవాళ్ళు 20% ట్యాక్స్ కట్టాలి. 12.5 లక్షల నుండి 15 లక్షలు ఉన్నవాళ్ళు 25% ట్యాక్స్ కట్టాలి. 15 లక్షలు అండ్ అబోవ్ ఉంటే 30% ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసే విషయంలో ఎలాంటి మార్పు లేదు. సేమ్ పాత స్లాబ్ సిస్టమ్ లాగానే ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక దరఖాస్తు ఉంది. ఈ కొత్త ట్యాక్స్ స్లాబ్ సిస్టంలో 70కి పైగా ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ని తొలగించారు. అంటే హౌస్ రెంట్కి, ఇన్సూరెన్స్కి, లోన్స్కి ఇలా 70 కేటగిరీస్లో పాత ట్యాక్స్ స్లాబ్ సిస్టంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఉండేవి. వాళ్ళు ఆ ఫైల్స్ని చూపించి ఎక్కువ ట్యాక్స్ని కట్టకుండా సేవ్ చేసుకునేవారు. కానీ కొత్త దాంట్లో ఇలా జరగదు. అయితే ట్యాక్స్ పర్సెంట్ని 5 లక్షల నుండి 15 లక్షల దాకా ఇన్కమ్ ఉన్న వాళ్ళని గమనిస్తే కొంచెం ట్యాక్స్ రేట్ తగ్గించడం జరిగింది. కొంతమందికి పాత స్లాబ్ సిస్టమ్ బాగుంటుంది, కొంతమందికి కొత్త ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్ బాగుంటుంది. ప్రజలకు ఏ ట్యాక్స్ సిస్టమ్ బెటరో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని కట్టొచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఈ రెండు వేర్వేరు పదాలు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయడం అంటే
మన వార్షిక ఆదాయాన్ని ఏ ఏ రంగాల్లో సంపాదించామో ఆ మొత్తాన్ని గవర్నమెంట్కు తెలపడాన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటారు. దీన్ని ఒకసారి ఫైల్ చేస్తే ప్రతి సంవత్సరం ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అంటే ముందస్తుగా ఎక్కువ ట్యాక్స్ని కట్టింటే ఎంత ట్యాక్స్ అయితే పడుతుందో అంత తీసుకొని మిగిలిన అమౌంట్ని తిరిగి ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది సెలబ్రిటీస్ ఒక ఇయర్లో ఎక్కువ డబ్బుని ముందస్తుగా కట్టేస్తూ ఉంటారు. వాళ్లకు ఎంత ట్యాక్స్ అయితే పడుతుందో అంత తీసుకొని మిగిలిన అమౌంట్ని రీఫండ్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయడం వల్ల మనకొచ్చే లాభాలంటూ చూద్దాం. నెంబర్ 1, ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంక్స్ హోమ్ లోన్స్, కార్ లోన్స్ ఇలాంటి పెద్ద పెద్ద లోన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ప్రూఫ్గా అడుగుతున్నాయి. చాలా సందర్భాల్లో 3 ఏళ్ల ఐటీఆర్ రిసిప్ట్ చూపించాల్సి ఉంటుంది. నెంబర్ 2, వీసా ప్రాసెసింగ్. ఇప్పుడు చాలా కంట్రీస్ వీసా అప్లికేషన్ను ప్రాసెస్ చేయడానికి ఐటీఆర్ రిసిప్ట్స్ను అడుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్లను సరిగ్గా కడుతున్నారో లేదో తెలుసుకోవడానికి. నెంబర్ 3, పెనాల్టీస్ నుంచి తప్పించుకోవడానికి బాధ్యతగా ట్యాక్స్లను కడుతున్నామని అధికారులకు ప్రూఫ్ చూపించడం కోసం ఐటీఆర్ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరిగితే వాళ్ళకు ఈ డాక్యుమెంట్స్ని చూపించాలి. నెంబర్ 4, మనం ట్యాక్స్ కట్టడం వల్ల ప్రభుత్వాలు ఆ డబ్బుతో డిఫెన్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఇలా చాలా రంగాల్ని అభివృద్ధి చేస్తారు. నెక్స్ట్, ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు, కేబీసీ ఇలాంటి టీవీ షోస్, రియాలిటీ షోస్, ఆన్లైన్ గేమ్స్లలో డబ్బులు గెలిచిన వారికి ట్యాక్స్ మరొకలాగా పడుతుంది. ఉదాహరణకు, మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంలో ఒక వ్యక్తి ₹1,00,00,000 గెలిస్తే ఆ ₹1,00,00,000 గాను 31% ట్యాక్స్ కట్టాలి. అంటే 31 లక్షలు పోను 69 లక్షలు ఆ వ్యక్తికి వస్తుంది. ఈ 31% ట్యాక్స్ ₹10,000 నుండి మొదలవుతుంది. నెక్స్ట్, కార్పొరేట్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ కంపెనీలకు సంబంధించింది. ఇందులో ఇండియాలోని విదేశీ కంపెనీలు కూడా ట్యాక్స్ కట్టాలి. కంపెనీ యొక్క టర్నోవర్ని బట్టి ట్యాక్స్ రేట్ ఉంటుంది. థర్డ్ వన్, ప్రాపర్టీ ట్యాక్స్. ఇంటి పన్ను, నీటి పన్ను ఇలాంటి ట్యాక్సెస్ ప్రాపర్టీ ట్యాక్స్ కిందకి వస్తాయి. పర్టికులర్ ఏరియాకు సంబంధించిన ఇంటి యజమానులు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియాలోని ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ గురించి చూద్దాం. ఈ ట్యాక్స్ ఎప్పుడు పడుతుందంటే, మనం ఏమైనా వస్తువులు కొన్నప్పుడు కానీ ఏదైనా సర్వీస్ను ఉపయోగించినప్పుడు పరోక్షంగా మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ ఉంటాం. ఇండియాలో వివిధ రకాల ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఉన్నాయి. కస్టమ్ డ్యూటీ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీ. ఇప్పుడు దాదాపు అన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్లను జీఎస్టీలో విలీనం చేశారు. అంటే అన్ని ట్యాక్స్లు పడతాయి కానీ బిల్లో మాత్రం జీఎస్టీ అని ఉంటుంది. కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ అంటే ఫారిన్ ప్రోడక్ట్స్ ఇండియాకి ఇంపోర్ట్ అయ్యేటప్పుడు ఈ ట్యాక్స్ అనేది పడుతుంది. ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూ, వెయిట్, డైమెన్షన్ని బట్టి ట్యాక్స్ రేట్ ఉంటుంది. ఉదాహరణకు ఐఫోన్ని తీసుకోండి. అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇండియాకి ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ పడుతుంది. ఈ ప్రోడక్ట్స్ మనం కొన్నప్పుడు ఇండైరెక్ట్గా మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాం. నెక్స్ట్, ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్. ఈ ట్యాక్స్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్రోడక్ట్స్ అండ్ గూడ్స్ మీద పడుతుంది. కేవలం ఆల్కహాల్ ప్రోడక్ట్స్కి స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. మిగిలిన గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్కి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. ఆల్కహాల్కి ఎగ్జంప్షన్ ఇవ్వడానికి కారణం రాష్ట్రాల ఆదాయాలను పెంచడం కోసం ఇలా చేశారు. ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్కి ఉదాహరణ, సపోజ్ టాటా మోటార్స్ కంపెనీ ఒక కార్ని తయారు చేస్తే దాని మీద ఈ ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ అనేది పడుతుంది. నెక్స్ట్, సేల్స్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ ప్రోడక్ట్స్ అండ్ గూడ్స్ సేల్ అయ్యేటప్పుడు పడుతుంది. ఇందులో సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అలాగే స్టేట్ సేల్స్ ట్యాక్స్ ఉంటాయి. స్టేట్ టు స్టేట్ సేల్స్ జరిగితే సెంట్రల్ సేల్ ట్యాక్స్ పడుతుంది. స్టేట్ లోపలే సేల్స్ జరిగితే స్టేట్ సేల్స్ ట్యాక్స్ పడుతుంది. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ట్యాక్స్ రేట్ ఉంటుంది. నెక్స్ట్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ మూవీ టికెట్స్, ఎగ్జిబిషన్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇలాంటి వినోదాన్ని పంచే రంగాల్లో పడుతుంది. నెక్స్ట్, లగ్జరీ ట్యాక్స్. ఈ ట్యాక్స్ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్ అలాగే లగ్జూరియస్ ప్లేసెస్లో పడుతుంది. నెక్స్ట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. దీన్ని షార్ట్కట్లో వ్యాట్ అంటారు. ఈ ట్యాక్స్ ఒక వస్తువు తయారైన దగ్గర నుంచి అమ్ముడుపోయే ప్రతి స్టేజ్లో పడుతుంది. అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుండి హోల్సేలర్కి అమ్మినప్పుడు, హోల్సేలర్ రిటైలర్కి అమ్మినప్పుడు ఇలా ప్రతి స్టేజ్లో ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్, సర్వీస్ ట్యాక్స్. ఏదైనా మనం సర్వీస్ను ఉపయోగించుకుంటే సర్వీస్ ట్యాక్స్ అనేది పడుతుంది. ఉదాహరణకు టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ ఇలా సర్వీసెస్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మనం ట్యాక్స్ అనేది కడతాం. ఇప్పటి వరకు చెప్పిన అన్ని ట్యాక్స్లు మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టినా చివరికి వచ్చేసరికి ఆ ట్యాక్స్ భారాన్ని మన మీద వేస్తారు. కాబట్టి ప్రజలే ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారు. ఇప్పుడు జీఎస్టీ గురించి తెలుసుకుందాం. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. 2017 జూలై 1 నుంచి ఇండియాలో అమల్లో ఉంది. దీని మెయిన్ థీమ్ ఏంటంటే వన్ నేషన్, వన్ ట్యాక్స్, వన్ మార్కెట్. జీఎస్టీ గురించి తెలుసుకోవాలంటే జీఎస్టీ రాకముందు ఇండియాలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏ దశల్లో పడేవో తెలుసుకోవాలి. ఉదాహరణకు షర్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీని తీసుకుందాం. మ్యానుఫ్యాక్చరర్ ఒక షర్ట్ని తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ని కొనుక్కొని ఆ షర్ట్ని తయారు చేస్తాడు.
అతను తయారు చేసిన దానికి ప్లస్ ముడి పదార్థాల ఖర్చు 1000 రూపాయలు అనుకుందాం. ఆ 1000 రూపాయల మీద 10% ట్యాక్స్ కట్టాలనుకుందాం. అంటే ఇప్పుడు బిల్ 1100 రూపాయలు అవుతుంది. ఆ మ్యానుఫ్యాక్చరర్ షర్ట్ని వేర్ హౌస్కి పంపుతాడు. అక్కడ ఆ షర్ట్కి బ్రాండ్ లేబుల్ వేసి ప్యాక్ చేస్తారు. అందుకు 300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు బిల్ 1400 రూపాయలు. ఈ 1400 రూపాయల మీద 10% ట్యాక్స్ అంటే మొత్తం 1540 రూపాయలు అవుతుంది. ఆ షర్ట్ని హోల్సేలర్ రిటైలర్కు అమ్ముతాడు. షర్ట్ని అడ్వర్టైజ్ చేసినందుకు ప్లస్ లాభం కోసం 500 రూపాయలు ఎక్స్ట్రా వేస్తారు. ఇప్పుడు బిల్ 2040 ప్లస్ 10% ట్యాక్స్ అంటే 204, మొత్తంగా 2244 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తంగా ఒక షర్ట్ని కొనాలంటే 2244 రూపాయలు కట్టాలి. ఇక్కడ 1800 అసలు ఖర్చు, అలాగే 444 రూపాయలు ట్యాక్స్గా కడతాడు. ఈ 10% ట్యాక్స్లోనే వ్యాట్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ పడతాయి. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి దశలోనూ ట్యాక్స్ కడతాం. అయితే వాళ్ళు కట్టిన ట్యాక్స్ మీదనే మళ్ళీ మనం ట్యాక్స్ కడతాం. అంటే 1100 బిల్లో అతను ట్యాక్స్ కట్టేశాడు. ఆ తర్వాత అది 1400 అయింది. 1400 మీద కూడా మనం ట్యాక్స్ కడతాం. ఇలా మనం ట్యాక్స్ మీద ట్యాక్స్ కడుతూ ఉన్నాం. దీన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని అంటారు. ఈ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు జీఎస్టీని అమల్లోకి తెచ్చింది గవర్నమెంట్. ప్రతి దశలోనూ ట్యాక్స్ కట్టాల్సిందే, కానీ వాళ్ళు కట్టిన ట్యాక్స్ మీదనే మళ్ళీ మనం ట్యాక్స్ కట్టాం. కేవలం అసలు ఖర్చుపైనే ట్యాక్స్ పడుతుంది. ఇదిలా సాధ్యమో ఇప్పుడు చూడండి. ఆ సేమ్ షర్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 1000 రూపాయలు అయితే ట్యాక్స్ 10% పోను 1100 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ స్టేజ్లో బ్రాండ్ లేబుల్ వేసేందుకు 300 రూపాయలు పడుతుంది. ఇప్పుడు 1000 రూపాయలు ప్లస్ 300 అంటే 1300 రూపాయల మీద 10% ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు బిల్ 1430 అవుతుంది. నెక్స్ట్ స్టేజ్లో హోల్సేలర్స్, రిటైలర్స్ అడ్వర్టైజ్ చేసి ప్రాఫిట్స్ 500 వేసుకుంటే 1300 ప్లస్ 500 1800 ప్లస్ 10% ట్యాక్స్ అంటే 1980 బిల్లో ఉంటుంది. జీఎస్టీ వల్ల ముందు 2244 రూపాయలుగా ఉండే షర్ట్ ఇప్పుడు 1980 రూపాయలకే వచ్చేస్తుంది. అంటే దాదాపు 250 రూపాయలు సేవ్ అయినట్టు. ఇలా ప్రతి ప్రోడక్ట్లో, ప్రతి సర్వీస్లో జీఎస్టీ మనకు ఉపయోగపడుతుంది. జీఎస్టీలో 3 రకాల ట్యాక్స్లున్నాయి. మొదటిది సిజిఎస్టీ, రెండవది ఎస్జిఎస్టీ, మూడవది ఐజిఎస్టీ. నెంబర్ 1 సిజిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ను కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్. ఒక స్టేట్లోని గూడ్స్ అండ్ సర్వీసెస్ సేల్స్ జరిగితే ఈ ట్యాక్స్ పడుతుంది. నెంబర్ 2 ఎస్జిఎస్టీ, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ను కలెక్ట్ చేసేది స్టేట్ గవర్నమెంట్. స్టేట్లోనే గూడ్స్ అండ్ సర్వీసెస్ సేల్స్ జరిగితే ఈ ట్యాక్స్ పడుతుంది. నెంబర్ 3 ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ను సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. ఈ ట్యాక్స్ ఎప్పుడు పడుతుందంటే ఒక స్టేట్ నుంచి మరో స్టేట్కి సేల్స్ జరిగినప్పుడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విత్ ఇన్ స్టేట్ అయితే సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ పడుతుంది. పైగా ట్యాక్స్ రెవెన్యూని ఈ 2 గవర్నమెంట్లు సమానంగా పంచుకుంటాయి. ఒకవేళ స్టేట్ టు స్టేట్ అయితే ఐజిఎస్టీ పడుతుంది. ట్యాక్స్ రెవెన్యూని సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుని ఆ గూడ్స్ యొక్క డెస్టినేషన్ని బట్టి షేర్ చేస్తుంది. ఈ జీఎస్టీ రేట్లు 4 విధాలుగా ఉంటాయి. 5% జీఎస్టీ, 12% జీఎస్టీ, 18% జీఎస్టీ, 28% జీఎస్టీ. గూడ్స్ అండ్ సర్వీసెస్ని బట్టి జీఎస్టీ రేట్ ఈ 4గింట్లో ఒక రేటు ఉంటుంది. ఆల్కహాల్ ప్రొడక్ట్స్ మీద, పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద జీఎస్టీ ఎందుకు ఉండదంటే స్టేట్ గవర్నమెంట్కి ఈ రెండింటి మీదనే అధికంగా రెవెన్యూ వస్తుంది. కాబట్టి వాళ్ళు ట్యాక్స్ రేట్ను పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. జీఎస్టీ వస్తే ఫిక్స్డ్ ట్యాక్స్ రేట్ ఉంటుంది కాబట్టి రాష్ట్రాలు ఆదాయం పెంచుకోవడం కోసం ఈ 2 విషయాల్లో జీఎస్టీ అమల్లో లేదు. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.